మెట్రో ప్రయాణికులకు ఇదో బ్యాడ్ న్యూస్. అవును, మెట్రో ప్రయాణికులు ఇక బండిపై కానీ కార్లపై కానీ వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి డ్యూటీకి వెళ్ళాలంటే మాత్రము కుదరదు. ఒకవేళ మీ బండి కానీ కార్ కానీ మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీ పర్సులో బరువు పెంచుకోవాలి. ఎస్, మేము చెప్పబోయే వార్త వింటే నిజంగా మీరు షాక్ గురవుతారు. ఒక్కసారి ఆ వార్త ఏంటో చూద్దాం. ఎస్, నాగోల్లోని మెట్రో డిపో స్టేషన్లో రాత్రికి రాత్రి వెలిసిన పార్కింగ్ ఫీజులు ఇక బోర్డులు చూసి షాక్ గురవుతున్న ప్రయాణికులు. హైదరాబాద్ మొత్తంలోని అన్ని మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజులు ఉన్నాయి, కానీ నాగోల్లోని మెట్రోలో మాత్రం ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదు. కానీ ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రి వెలిసిన పార్కింగ్ ఫీజుల బోర్డులు చూసి షాక్ తింటున్నారు. ఎలాంటి నోటీసు లేకుండా పార్కింగ్ ఫీజులు ఎలా పెడతారని మెట్రో పార్కింగ్ సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. దీంతో పార్కింగ్ సిబ్బంది ప్రయాణికులతో దుడుసుగా ప్రవర్తించడంతో వాదులాట జరుగుతోంది. మరోవైపు మెట్రో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా మెట్రో స్టేషన్ దగ్గర ఇప్పటికే మెట్రో ప్రయాణికులు ఆందోళన చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు మెట్రో అధికారుల తీరుతో పాటు మెట్రో అధికారులు తీసుకొచ్చినటువంటి కొత్త ఫీజులకు సంబంధించినటువంటి ఆ బోర్డులో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. బైక్స్ పార్కింగ్ విషయానికి వస్తే 2 గంటల బైక్ పార్కింగ్కు 10 రూపాయలు, 8 గంటల వరకు 25 రూపాయలు, 12 గంటల వరకు 40 రూపాయల ఫీజు ఫిక్స్ చేశారు. ఒకవేళ నిర్ణీత టైమింగ్స్ దాటితే గంటకు 5 రూపాయలు చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందేనంటూ బోర్డులో రాసి పెట్టారు. ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తే 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటల వరకు 75 రూపాయలు, 12 గంటల వరకు 120 రూపాయలు ఫీజు ఫిక్స్ చేశారు. ఒకవేళ నిర్ణీత టైమింగ్స్ దాటితే గంటకు 15 రూపాయల చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందంటూ ఇక బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ఒక్కసారిగా ఇక హైదరాబాద్లో ఉంటున్నటువంటి మెట్రో ప్రయాణికులకు ఎవరైతే ఉదయం లేచి డ్యూటీకి వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నటువంటి నాగోల్ మెట్రో స్టేషన్లో మాత్రం ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. ఎవరైతే పార్కింగ్ చేసి డ్యూటీలకు వెళ్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్కింగ్ ఫీజు మాత్రం ఇవ్వాల్సిందే. దానికి సంబంధించినటువంటి బోర్డు అయితే మనకు ఇక పొద్దున ఉదయము నాగోల్ మెట్రో స్టేషన్లో దర్శనమిస్తుంది. ఒక్కసారిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇవ్వడం కొంత ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలి, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా మెట్రో సిబ్బందితో మెట్రో ప్రయాణికులు వాదనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ఇది. రాత్రికి రాత్రే ఇక మెట్రో స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ పార్కింగ్లో బోర్డులు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. నాగోల్ మెట్రో స్టేషన్లో గత కొన్నేళ్ల నుంచి ఎటువంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయట్లేదు, కానీ రాత్రికి రాత్రే నాగోల్ మెట్రో స్టేషన్లో ఉన్నటువంటి పార్కింగ్లో మీ బండి పెట్టి డ్యూటీకి పోవాలంటే ఖచ్చితంగా పార్కింగ్ ఫీజు ఇవ్వాల్సిందే, పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే అనేటువంటి బోర్డులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. దానికి సంబంధించి ఒకసారి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి నిజంగా నాగోల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కింగ్ ఫీజు సంబంధించినటువంటి బోర్డుల పట్ల కొంత రచ్చ నడుస్తుంది. ఇప్పటికే మెట్రో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో డబ్బులు సేవ్ అవుతుండే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మాకు పార్కింగ్ ఉండడం వల్ల అనేక మార్లు మేము పార్కింగ్ చేసి డ్యూటీకి వెళ్ళినా ఇతర ఏ వర్క్ పై వెళ్ళినా కూడా కొంత డబ్బులు సేవ్ అయ్యేది. కానీ డబ్బుల్ని కాస్త దండుకునే ప్రయత్నం మెట్రో చేస్తుంది. ఇక ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా మెట్రో సిబ్బంది ఈ విధంగా వ్యవహరించడం పట్ల మెట్రో ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీసులో బోర్డు అతికించకుండా, నోటీస్ బోర్డులు ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎట్లా మెట్రో సిబ్బంది మరి యొక్క పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తారనేటువంటి పెద్ద ఎత్తున ఆందోళన ఉదయం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఒక రకంగా సిబ్బంది మధ్య, ప్రయాణికుల మధ్య కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. వారి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇటువంటి ఈ యొక్క ఇష్యూకి సంబంధించి తొలి వెలుగు ఎప్పటికప్పుడు ఇక ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మెట్రో ప్రయాణికుల పట్ల కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం.
ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కూడా మెట్రో ప్రయాణికులు ఎవరైనా మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, మీరు ఇన్ని రోజుల పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పార్కింగ్ చేసుకొని డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మెట్రో సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డులు మీకేమనిపిస్తుంది? ఈ యొక్క ఫీజుల వసూలుపై మీరేమైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా స్పందించాలనుకున్నా తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్య ఏంటి, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇక తొలి వెలుగుతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్, వరుసగా మనకైతే గతంలో రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇతర అనేక రకాల కాల్స్ని అయితే మనం తీసుకున్నాం. ఒకసారి ఆ కాలర్స్ని, ఎవరైతే మెట్రో ప్రయాణికులు నిత్యం వందలాది వేలాది లక్షలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో సేఫ్గా తమ డెస్టినేషన్కి రీచ్ అవుతుంటారు. కాబట్టి అటువంటి మెట్రో ప్రయాణికులు కొత్తగా నాగోల్లో దర్శనమిస్తున్నటువంటి ఈ మెట్రో బోర్డుల మీద, ఈ యొక్క పార్కింగ్ ఫీజుల వసూళ్ల మీద ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి కాలర్ మనతో పాటు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మెట్రోకి సంబంధించి ఏమనుకుంటున్నారు? నాగోల్ మెట్రో స్టేషన్లో కొన్నేళ్ల పాటు మిగతా మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ నాగోల్ మెట్రో స్టేషన్లో మాత్రం కొన్నేళ్ల నుంచి మెట్రో ఫీజు అనేది లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పార్కింగ్ చేసుకున్నారు. ఇప్పుడు రాత్రికి రాత్రి నాగోల్ మెట్రో స్టేషన్ ముందు ఆ పార్కింగ్ దగ్గర బోర్డులు అయితే వచ్చాయి. దాదాపు 2 అవర్స్ అంటే 10 రూపాయలు, 4 అవర్స్ అయితే 25 రూపాయలు అంటూ కొన్ని బోర్డులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. పార్కింగ్ పెట్టాలి బండి అంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే సార్, మాది వచ్చేసి ఇప్పుడు నేను నాగోల్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ వరకు వెళ్ళాలి డైలీ. ఓకే. ఇప్పుడు దాంతో మెట్రో చార్జెస్ డైలీ నాకు 110 రూపాయలు అవుతుంది. దాంతో పాటు ఈ ఫ్రీ పార్కింగ్ వల్ల మళ్ళీ నేను ఇప్పుడు ఎంత 8 అవర్స్ డ్యూటీ చేసినా మళ్ళీ నేను వచ్చి పికప్ చేసుకుని 12 అవర్స్ 13 అవర్స్ పడుతుంది పార్కింగ్. తర్వాత మళ్ళీ 1 అవర్ కి ఎక్స్ట్రా 12 అవర్స్ కి 40 రూపీస్ పెట్టాడు. మరి ప్రైవేట్ పార్కింగ్ లో కూడా అంత లేదు. ప్రైవేట్ పార్కింగ్ లో కూడా చాలా తక్కువ ఉంది. మంత్లీ ఫీజు పాస్ లాగా పెట్టేసి వాళ్ళు 350 రూపాయలు పెడితే మంత్లీ మొత్తం అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంచారు. కానీ వీళ్ళు మాత్రం బయట ఉన్న దానికంటే ఎక్కువ రేటు పెట్టి మరీ దోపిడికి పాల్పడుతారు. చాలా మంది కూడా ఇప్పుడు అక్కడ రెంట్లు కట్టుకోలేకుండా ఇంత దూరం నుంచి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు మెట్రోకి. ఇప్పుడు మీరు మెట్రోకి ఫ్రీగా పార్కింగ్ ఇచ్చారు, పోతే అంత బస్ పాస్ కన్నా లేకపోతే ఇక బస్సులో పోయేదానికంటే మెట్రోతో ఎక్కువ ఛార్జ్ అవుతున్నా కూడా మరి డబ్బులు పెట్టి ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము? అక్కడ రెంట్లు కట్టుకోలేకనే కదా ఇప్పుడు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మీరు అన్నిట్లో మీద ఇప్పుడు టికెట్ రేట్ మీద మీకు మంత్లీ పాస్ లాగా లేదు, డైలీ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెంచారు. ఇప్పుడు ఇవన్నీ రెంట్లు అవన్నీ తీసుకుంటే నీకు మా సాలీలో సగం సాలరీ మొత్తం మీకే ఇచ్చేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఓకే. సో చాలా మంది కూడా బస్ సౌకర్యము, ట్రాఫిక్ ఇబ్బందులు, సమయానికి ఉద్యోగానికి చేరుకోలేము, ఆఫీస్కి చేరుకోలేనటువంటి ప్రత్యామ్నాయ మార్గము మెట్రో ఎంచుకుంటున్నారు. అటువంటి మెట్రో ప్రయాణం ఎట్లా ఉంది? ఇప్పుడు మెట్రో ప్రయాణంలో కూడా కనీసము ఇప్పుడు మనం 9 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు మెట్రో ప్రయాణం చేయాలంటే కూడా చాలా నరకము. అక్కడ కూడా కనీసం సిట్టింగ్ ప్లేస్ ఉండదు, కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా ప్రయాణికులు అంతగానో మెట్రోకి అట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెంచేసి మా మీద భారం వేస్తే మేము ఎటు పోవాలి, ఏడ పార్క్ చేసుకోవాలి? మెట్రో పార్కింగ్ ఇచ్చి ఫ్రీ ఇచ్చారనే కదా మీకు మెట్రో మేము అందరము మెట్రోకి వస్తున్నది. మేము అక్కడ హైటెక్ సిటీలో ఉండలేకనే కదా మెట్రోకి ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇంత చార్జెస్ చేస్తే మేము ఎక్కడ పార్క్ చేసుకోవాలి బండ్లు? ఓకే. సో మీరు నిత్యం నాగోల్లో మీ బైక్ను కానీ మీ కార్ను కానీ పార్కింగ్ చేస్తూ వస్తుంటారు. అక్కడ దాదాపు వందలాది బైక్స్, కార్లు కూడా పార్కింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో నాగోల్లో ఈ యొక్క వందలాది వేలాది మందికి సంబంధించినటువంటి ఫీజులు వసూలు ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదైతే చాలా పెద్ద ప్లాన్ ప్రకారం చేశారు సార్ అది. ఇప్పుడు ప్రైవేట్ పార్కింగ్ కంటే వీటి పార్కింగ్ ఎక్కువ చాలా మందిని ఆకట్టుకున్నారు. అందరూ నాగోల్ రావడం కోసం పెద్ద పార్కింగ్ లాగా చేసి అక్కడ గుంతలున్నా మొత్తం వర్షం పడితే మాత్రం బండి ఎక్కడ దిగవాడు ఎక్కడ కింద పడుతూ కూడా తెలియదు. అలాంటి ప్లేస్ కూడా అది. అలాంటి దాంట్లో ఇంత పెద్ద పార్కింగ్ లిస్ట్ పెట్టేసి ఇంత వసూలు చేస్తుంటే ఆ పెద్ద కుంభకోణం లాగా అనిపిస్తుంది. మరి అది కాంట్రాక్ట్ కిందకి ఇచ్చి ఎవరికైనా పెట్టారో తెలియదు. అక్కడ ఉన్న మరి ఆ లీడర్స్ ఎలా ఆలోచిస్తున్నారో, అక్కడ వాళ్ళు మెట్రో పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఇప్పుడు. కానీ మీరైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా?
మేము ఒక్కరమే కాదు సార్, ఇక్కడ పార్క్ చేసే వాళ్ళంతా డైలీ కూలికి పోయే వాళ్ళు, డైలీ అప్పుడు చాలా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. అంటే హై సాలరీస్ ఉన్న వాళ్ళు ఏం కాదు. మీరు అందులోనే ఇప్పుడు మెట్రో చార్జెస్ కే నెల 3,000 నుంచి 4,000 మెట్రో చార్జ్ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మెట్రో పార్కింగ్ కు నెలకి ఇప్పుడు డైలీ 40 రూపీస్ వేసుకున్నా నెలకి ఎంత అవుతుంది సార్? చాలా కష్టం అవుతుంది. 200 రూపీస్ అవుతుంది. 200 రూపీస్ అవుతుంది. మళ్ళీ మేము ఇక్కడ రెంట్లు తీసుకోవాలా, రెంట్లకు మళ్ళీ 8,000 పెట్టుకోవాలి రెంట్ రెంట్లకు. మళ్ళీ అక్కడ మళ్ళీ రెంట్ నుంచి మళ్ళీ ఇక్కడికి మాకు పెట్రోల్ చార్జెస్ అంతా మీకు మెట్రో కొరకే. ఇప్పుడు ఉందనే కదా మేము ఇంత ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు అన్ని కలగలుపుకుంటే మా సాలరీ మొత్తం మీకే పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మాలాంటి సామాన్య భక్తులు ఎలా బతుకుతారు మా మనుషులు? సో ఏం డిమాండ్ చేస్తున్నారు అటు మెట్రో కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే మెట్రో సిబ్బందిని మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెట్టడం తప్పలేదు అంటున్నాను సార్, కానీ మరి ఓవర్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 12 hours 40 రూపీస్ ఎక్కడ లేదు. 12 hours ఇప్పుడు బయట పార్కింగ్ లో కూడా 25 రూపీస్ మాత్రమే ఉంది. ఓకే, మెట్రో పార్కింగ్ లో కింద ఎక్కడ పార్క్ చేసినా కూడా, ప్రైవేట్ పార్కింగ్ ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పార్కింగ్ చేసినా కూడా 25 రూపీస్ 12 hours వరకే ఉంది. మరి దారుణంగా 40 రూపీస్ చేశారు. ఇప్పుడు సొంత పార్కింగ్ అన్నప్పుడు ప్రైవేట్ కంటే తక్కువ ఉండాలి కానీ మరీ ఎక్కువ ఉండడం ఏంటి? ఓకే, సో ఛార్జీలు తగ్గించాలంటారు. ఛార్జీలు తగ్గించాలి, మెట్రో ఛార్జీలు కూడా తగ్గించాలని నా డిమాండ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక మెట్రో ప్రయాణికుడి ఆవేదన. నిత్యం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళాలంటే, మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే, మెట్రో స్టేషన్లో అడుగు పెట్టాలంటే కూడా కితకితలాడుతున్నటువంటి జనం. ఇక మెట్రో రైల్లో ఫుల్ రద్దీతో మెట్రో రైళ్ళని కూడా ప్రయాణిస్తూ ఉన్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణికులంతా కూడా అసౌకర్యానికి కొంత ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. కేవలం కూర్చోడానికి ఉదయం సాయంత్రం సమయాల్లో కూర్చోడానికి అసలు స్పేస్ ఉండట్లేదు. మెట్రో రైళ్ళని కూడా కితకితలాడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత మెట్రోకి సంబంధించి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పార్కింగ్ విషయానికి వస్తే మొన్నటి వరకు నాగోల్ మెట్రో స్టేషన్లో సామాన్యులంతా కూడా తమ వాహనాలని పార్కింగ్ చేసి ఉద్యోగాలకు వెళ్ళేది. ఇప్పుడు 40 రూపాయలు దాదాపుగా ఒకసారి మెట్రోకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. 12 గంటల వరకు 12 గంటలు దాటితే 40 రూపాయలు, 12 గంటల వరకు 40 రూపాయల ఫీజును ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఒక ఉద్యోగి దాదాపుగా 8 గంటల పాటు పనిచేస్తాడు. 8 గంటల పాటు పనిచేసి మళ్ళీ నాగోల్కి రిటర్న్ అవ్వాలంటే దాదాపు 10 నుంచి 12 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. 12 గంటలు ఒకవేళ టైం 12 గంటలు అంటే 40 రూపాయల ఛార్జ్ అవుతుంది. 40 రూపాయలు అంటే ఓవరాల్గా 10 రోజులకు 400, మనకు నెలకి 1200 రూపాయల అవకాశం ఉంటుంది. అంటే సామాన్యులు ఎలా బ్రతుకుతారు? వారికి వచ్చే అరాకొర జీతంలో 20-25 వేల జీతంలో మరి దాదాపు 1200 రూపాయలు ఈ మెట్రోకే పోతే, ఈ మెట్రో పార్కింగ్కే పోతే, మెట్రో ప్రయాణానికి మళ్ళీ 40 రూపాయల టికెట్, అవొక 1200. ఓవరాల్గా 2500 రూపాయలు ఒక సామాన్యుడికి ఇవాళ మెట్రో మీద ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి దానికి సంబంధించి కూడా కొంతమంది కాలర్స్ కాల్ చేసేలోపు దానికి సంబంధించిన ఒక లెక్కలు చూద్దాం. ఇక ఇంకెవరైనా మెట్రో ప్రయాణికులు ఈ మెట్రో ఇష్యూ మీద, ఈ ఒక పార్కింగ్ ఫీజుల మీద మాట్లాడాలనుకుంటే మా వాట్సాప్ నెంబరు తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మీరు ఫీజుల మీద, ఈ యొక్క మెట్రో పార్కింగ్ ఫీజుల మీద ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మీరు మెట్రో పార్కింగ్ సంబంధించినటువంటి ఫీజుల విషయానికి వస్తే ఇక్కడ వీడియో చూసుకోవచ్చు. ఒక్కసారి వీడియో చూస్తూ ఉన్నాం, తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది. ఆ మెట్రో సిబ్బందితో అంతా కూడా మెట్రో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎలా మీరు ఫీజు వసూలు చేస్తారంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాం, మరొక వీడియో కూడా చూస్తూ ఉన్నాం. రాత్రికి రాత్రే ఆ బోర్డులు అయితే వెలిసాయి. మెట్రో పార్కింగ్ సంబంధించినటువంటి ఆ బోర్డులు వెలిసాయి. ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక మెట్రో ప్రయాణికులకు ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక అధికారులంతా కూడా వ్యవహార శైలి పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, ఒక్కసారి వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఎస్, చూస్తున్నాం. సో ఇది శ్రీకాంత్, ఒక్కసారి స్క్రీన్ మీద ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వీడియో ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయి. మెట్రో సిబ్బందితో ప్రయాణికులు ఏ విధంగా వాగ్వాదానికి గురవుతున్నారు ఒకసారి ఆ వీడియో ప్లే చేయి.
మంచి వస్తున్నామా కాదు వీళ్ళ వీడియో కూడా తీసుకో అయిపోతుంది కదా మనం ఓట్ల మాట్లాడాం ఎస్ ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు చూశారు ఏదైతే మెట్రో ప్రయాణికులు ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో రాత్రికి రాత్రే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫీజులు వసూలకు సంబంధించినటువంటి బోర్డును చూసి ఒక్కసారిగా మెట్రో ప్రయాణికులంతా కంగు తిన్నారు. అసలేంటి నిన్న మొన్నటి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము పార్కింగ్ చేసుకొని డ్యూటీకి వెళ్ళవాళ్ళం, ఇప్పుడేంటి డబ్బులు అడుగుతున్నారన్నటువంటి ఒక రకమైనటువంటి షాక్కి గురయ్యారు. సో మనం మొదట్లోనే చెప్పాం, నిజంగా మీరు మెట్రో పార్కింగ్లో మీ బైక్ కానీ కారు కానీ పెట్టి డ్యూటీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పర్సులో బరువును పెంచాలి. అంటే మీ పర్సులో డబ్బులను మాత్రము అదనంగా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో దానికి సంబంధించి ఒక్కసారి ఈ మెట్రో పార్కింగ్ సంబంధించినటువంటి బండికి సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, కారుకు సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఇక 2 గంటలకు సంబంధించి 2 గంటల పార్కింగ్కి 10 రూపాయలు. 8 గంటల పార్కింగ్కి 25 రూపాయలు. 12 గంటల పార్కింగ్కి 40 రూపాయల ఫీజును వసూలు చేస్తున్నారు. ఓవరాల్గా ఇది బైక్కి సంబంధించి. ఒకవేళ 12 గంటలు దాటితే ఏంటి, నిర్ణీత టైమింగ్స్ దాటితే గంటకు 5 రూపాయలు, ఒక గంటకు 5 రూపాయలు వసూలు చేస్తారట. ఓవరాల్గా ఇది బైక్ సంబంధించినటువంటి పార్కింగ్. ఇది బైక్కి సంబంధించినటువంటి పార్కింగు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద 2 గంటల పార్కింగు 10 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే 8 గంటల పార్కింగు 25 రూపాయలు. ఇక 12 గంటలు దాటితే 40 రూపాయలు. అంతకు మించి నిర్ణీత సమయం దాటితే 5 రూపాయలు ఎక్స్ట్రా 1 అవర్కి వసూలు చేస్తూ ఉన్నారు. ఒక సామాన్యుడు ఉద్యోగానికి పోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే మినిమము పని వేళలు 8 గంటల పని వేళలు ఉంటాయి. ఒక సామాన్యుడు ఉద్యోగం చేస్తే 8 గంటలు చేయాలి. వాడు మళ్ళీ రిటర్న్ వచ్చి మెట్రో స్టేషన్కి రావాలంటే 8 గంటలు దాటుతుంది. సో ఖచ్చితంగా 12 గంటలకు అయ్యే అవకాశం ఉంటుంది. 40 రూపాయల పార్కింగ్ ఫీజు ఒక సామాన్యుడు చెల్లించాలి. రోజుకు 10 రూపాయలంటే కనీసం 30 రోజులు పెట్టుకోండి. 1200 రూపాయలు ఒక సామాన్యుడు కేవలం పార్కింగ్కే చెల్లించాలి. ఒకవేళ నాగోల్ నుంచి మాదాపూరో లేకపోతే నాగోల్ నుంచి మియాపూరో వెళ్తే మినిమం ఒక 45 రూపాయల ఛార్జ్ అయితే మెట్రో ఛార్జ్ ఉంటుంది. అంతేనా శ్రీకాంత్? 45 రూపాయలు ఉండొచ్చా? ఎస్, ఒక 45 రూపాయలు వేసుకోండి, అంతకుమించి మనం ఎక్కువగా లేదు. 45 రూపాయలు 45 ఇంటూ ఆ ఉద్యోగి ఒక 20 రోజులు డ్యూటీ చేసినా కూడా ఒక్కసారి ఆలోచించండి, ఒక 900 or 1000 రూపీస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 900 అవుతుంది. ఓవరాల్గా మనం 1000 రూపాయలు వేసుకోవచ్చు. కేవలం 20 రోజుల డ్యూటీ అని చెప్తున్నాం. సో ఈ 1200 ప్లస్ ఈ 1000 రూపాయలు ఎంత అవుతుందా? ఓవరాల్గా 2200. ఇక 2500 కూడా మనం వేసుకోవచ్చు. 2500 రూపాయలు ఒక సామాన్యుడికి మెట్రో భారం. ఇటు ప్రయాణం చేయడానికి టికెట్ ఖర్చు, అటు వాహనాన్ని పార్కింగ్ చేసుకోనికే పార్కింగ్ ఖర్చు. ఓవరాల్గా ఒక మెట్రోకే 2500 రూపాయలు చెల్లిస్తాడు. ఒక సామాన్యుడికి 20,000 రూపాయల జీతం వస్తే ఆ 20,000 రూపాయల జీతంలో మరి 2500 మెట్రోకే పోతే అతని రూమ్ రెంట్ ఏంటి, అతనికి నిత్యావసర సరుకుల ఖర్చులేంటి, మిగతా ఖర్చులు ఏంటంటే ఒక సామాన్యుడు ఇవాళ హైదరాబాద్లో బతకాలంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. పోనీ మెట్రోలో పూర్తి సకల సవలతులు ఉన్నాయంటే అది లేదు. 45 రూపాయలు టికెట్ కొంటే ఉదయం ఆఫీస్కు 9 గంటల నుంచి 12 గంటల లోపు వెళ్ళే వాళ్ళకు ఒక్కరికి కూడా కూర్చుందామంటే సీట్ దొరకని పరిస్థితి. మెట్రో రైలు అంతా కూడా కిటకిటలాడుతున్నాయి. జనాల రష్ తోటి కనీసం కూర్చున్న కాదు నిలబడదామన్నా కూడా స్పేస్ ఉండదు. ఈవినింగ్ మీరు 4 నుంచి మినిమం 7-8 వరకు చూడండి,
ఏ మెట్రో ట్రైన్ ఎక్కినా కూడా కనీసం నిలబడదామన్నా కూడా ఆ అడుగు పెడదామన్నా కూడా స్పేస్ ఉండదు. మేము ఈవెన్ నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన, మొత్తం నేను కూడా అనుభవించినటువంటి పరిస్థితి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అడుగు పెడదామన్నా కూడా స్పేస్ ఉండదు, అటువంటి పరిస్థితి. సో ఇక కార్ల విషయానికి వస్తే, మనం ఒక్కసారి కార్ల విషయానికి వస్తే కార్ల విషయానికి వస్తే కార్ పార్కింగ్ సంబంధించి ఆ యొక్క ఛార్జ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 2 గంటలకు సంబంధించి 30 రూపాయలు, 8 గంటలు అయితే 75 రూపాయలు, ఇక 12 గంటలు 120 రూపాయలు, ఇక నిర్ణీత టైమింగ్స్ దాటితే గంటకు 15 రూపాయలు. ఇది కార్ పార్కింగ్కి సంబంధించింది. ఇది కొత్తగా మెట్రో పార్కింగ్లో తీసుకొచ్చినటువంటి ఛార్జీలు. కార్ పార్కింగ్ 2 గంటలకు 30 రూపాయలు, మరి 8 గంటలకు 75 రూపాయలు, ఇక 12 గంటలకు 120 రూపాయలు, ఒక గంట అంటే అంతకు నిర్ణీత టైం 12 గంటల తర్వాత గంటకు 15 రూపాయలు. ఎంత ఖర్చు అవుతున్నది? ఎన్ని డబ్బులు వసూలు అవుతున్నాయి? ఓవరాల్గా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఆ మెట్రోలో నాగోల్కి సంబంధించినటువంటి మెట్రో పార్కింగ్లో ఒక ఓవరాల్గా ఒక 1000 బండ్లు వేసుకుందాం, 1000 కంటే ఎక్కువ వద్దు, 1000 బండ్లు ఇంటూ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 12 గంటలు 40 రూపాయలు అన్నాడు. కేవలం 40 రూపాయలు వేసుకో, ఇది ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోరు. 1000 బండ్లకు 40 రూపాయలు లెక్కేసుకున్నా ఎంత వసూలు అవుతుంది అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. మీ ఊహకే వదిలేస్తున్నా, కేవలం 1000 బండ్లకు అనుకున్నాం మనం. సో దాదాపు ఓవరాల్గా రోజుకు 50 నుంచి 1,00,000 రూపాయల ఇన్కమ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే కార్ విషయానికి మనం పోలే. ఒకవేళ కార్ పార్కింగ్ 120 రూపాయలు అంటున్నారు, ఆ కార్ పార్కింగ్ సంబంధించి మనం పోలే. కార్లు ఒక 100 కార్లు పెట్టుకుని ఎన్ని అవుతాయి, ఇట్లా మనం ఓవరాల్ లెక్క చేసుకున్నా కూడా ఒక 50 నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఒకసారి, దానికి సంబంధించి కూడా ఒకసారి 1000 రూపాయలు 1000 బైకులు ఒక 40 రూపాయలు వేసుకున్నా 40,000 అవుతున్నాయి. ఇక్కడ ఒక 120 రూపీస్ కారు ఇంటూ ఇక్కడ ఒక 100 కార్లు పెట్టుకున్నా 12,000 అవుతున్నాయి. అంటే ఓవరాల్గా 50,000 రూపాయల ఇన్కమ్ ఖచ్చితంగా ఒకరోజు వచ్చే అవకాశం. సో ఇట్లా మెట్రో మాత్రము హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యులకు భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మెట్రో పార్కింగ్ ఛార్జీలతోటి ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సో తాజాగా నాగోల్ ఒక 2-3 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసింది. ఈ నేల నుంచి ఎటువంటి వసూలకు పాల్పడినటువంటి నాగోల్ మెట్రో స్టేషన్ డిపో ఏదైతుందో అందులో మాత్రము ప్రధానంగా ఇవాళ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతున్నాయో, కొత్తగా పార్కింగ్ బోర్డ్స్ ఏదైతే ఏర్పాటు చేసిరో ఆ యొక్క బోర్డు చూసి మాత్రము ప్రయాణికులంతా కంగు తిన్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.